అసలు హనుమ పుట్టినప్పుడు ఈ లోకం చాలా చిత్రమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది, స్తంభీభూతమైంది. అసలు ఓ కుక్క, నక్క, పిల్లి, పంది, చీమ, దోమ ఏవి అన్ని స్తంభీభూతం అయిపోయి. ఎందుకంటే వాయువే అన్నిటికీ ఆధారం. ఇప్పుడు దేవతల మనుషులు కదిలే పరిస్థితి లేదుగా, స్తంభీభూతం అయ్యారు. కాబట్టి దేవతలు వెళ్ళారు బ్రహ్మగారి దగ్గరికి. అయ్యా నువ్వు వాయువు వల్లే ప్రాణములు ఉంటాయి, వాయువు వల్లే భూతములు మిగులుతాయన్నావు. ఇప్పుడు వాయువు జడీభూతం చేసింది, ప్రాణుల్ని కదలటం లేదు లోపల, ఏం చేయమంటావు, ఎందుకు ఆగిపోయింది అన్నారు. ఆయన ఒకసారి కళ్ళు మూసుకొని చూశారు. చూసి అన్నారు, ఏమి లేదురా అబ్బాయి, అకస్మాత్తుగా లైట్నింగ్ స్ట్రైక్లోకి వెళ్ళాడు. ఎందుచేత అంటే ఆయనకు ఒక ఇబ్బంది వచ్చింది, వాళ్ళ అబ్బాయిని కొట్టేశాడు ఇంద్రుడు. కాబట్టి రండి మనందరం వెళదాం, ఇప్పుడు చర్చలకి పిలిచేంత సమయం లేదు, ఎందుకంటే అవతల స్తంభీభూతములైపోయే ప్రాణులు, మనమే వెళ్ళిపోదాం అని ఆయన ఒక కమండలం పట్టుకుని ఆయన బయలుదేరాడు. వెనక దేవతలందరూ బయలుదేరి ఎక్కడ హనుమని ఒళ్ళో పెట్టుకుని వాయువు కూర్చున్నారో అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఒక్కసారి బ్రహ్మగారు వంగి ఆ పిల్లవాడి బుగ్గలు రెండు ఇలా పునికి కమండలంలో నీళ్లు చేసి ఇలా అన్నారు. ఆ పిల్లవాడు వెంటనే ఉలిక్కిపడి లేచి చైతన్యాన్ని పొంది వాడు ఆడుకోవడం మొదలుపెట్టాడు.